ఇది నువ్వేమైతావో నీదేందో కాదు. మా బాధ ఏంటంటే రాష్ట్రానికి ఏమైనా అరిష్టంగా ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏమైనా నష్టం జరిగే ఇంకా అనేది మా తనలాట, మా బాధ. నీకు కాదంటే చెప్పండి, మా బీఆర్ఎస్ పార్టీకి ఏంటి, మా కార్యకర్తలు, మా నాయకులు మేమన్నా బాధ్యత తీసుకొని వాటిని సంరక్షించే ప్రయత్నం చేస్తాం. ఇంత పట్టింపు లేకుండా ఎదుర్కొంటున్నావు నువ్వు. ఈ మాత్రం సోయలేదు. ఏ విషయం నీ పాలన ఎట్లుందంటే అంత ఆగమాగం జగన్నాథం. ఏదన్నా ఒక్కటన్నా కొనేలిందా? ఏదన్నా ఒక్కదాని మీద మాట మీద నిలబడ్డావా? కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపాడు. రేవంత్ రెడ్డి ఏమో అబద్ధాలలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాడు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అంటివి ఇవాళకి అమలు కాలేదు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత అంటివి ఇవాళకి చట్టబద్ధత కల్పించిన పరిస్థితి లేదు. మొదటి సంతకం రుణమాఫీ, నోరు కట్టుకుంటే ఏడాది 40,000 కోట్ల రుణమాఫీ చేయొచ్చు అంటే నువ్వు నోరెందుకు కట్టుకుంటలేవో మాకు తెలియదు. కానీ 40,000 కోట్ల రుణమాఫీ అయితే ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రజలకు జరగకపోయాయి. మాకు అప్పచెప్పండి, మేమన్నా కాపాడుతాం. పని మేమన్నా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఎన్నో గో సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వారిని సంప్రదిస్తాం, వారి సహాయ సహకారాలు తీసుకుంటాం. అవసరమైతే మాకు అప్పచెప్పండి బీఆర్ఎస్ పార్టీ, మేమన్నా వాటిని రక్షించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వంగా మీ చేత కాకపోతే చెప్పండి. ఇప్పటికైనా పట్టించుకోండి. ఇది భక్తుల మనోభావాలతో కూడినటువంటి ఇష్యూ. ఇది మీకు ప్రజలంటే లెక్కలేరు, దేవుడంటే లెక్కలేరు. ప్రజలకు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 500 రోజులు దాటినా అమలు చేయకపోతే ప్రజల్ని మోసం చేస్తుంది. దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి చారాన రుణమాఫీ చేస్తుంది, బారాన ఎగబెట్టిరి, దేవుడిని కూడా మోసం చేస్తుంది. చివరికి ఇక కోడలు ఏం చేసినాయి, ఇక మూగ జీవాలు ఏం పాపం చేసినాయి, ఇక మూగ జీవాల ఉసురు కూడా పోసుకుంటావా రేవంత్ రెడ్డి? కోట్ల రూపాయల బకాయిలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించి పిల్లల చదువులను కొనసాగించే ప్రయత్నం చేసింది. మరి మీరెందుకు ఈరోజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు? 18 నెలల్లో ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ కింద 1 రూపాయి విడుదల చేయడం లేదు. అసెంబ్లీలో చెప్పారు, బడ్జెట్ స్పీచ్లో చెప్పారు, తక్షణమే ఫీజు రీఎంబర్స్మెంట్ అన్ని కూడా నెలవారీగా ఇస్తాం, క్లియర్ చేస్తామని చెప్పారు. మరి బడ్జెట్లో చెప్పి అసెంబ్లీలో చెప్పిన మాటలకే విలువ లేకపోతే ఈ ప్రభుత్వానికి ఏం గౌరవం ఉంటుంది? ప్రజలకు మీ మీద విశ్వాసం ఎట్లా ఉంటుంది అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు టీసీలు దొరకక, ఉన్నత చదువులు చదవలేక చదువులు మధ్యలో ఆపేసేటువంటి పరిస్థితి వచ్చింది. సో తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా విడుదల చేసి పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరగా ఈరోజు ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. రీజనల్ రింగ్ రోడ్ కు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పుడు 18 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి, ఇవాళ వరకు 1 రూపాయి కూడా రీజనల్ రింగ్ రోడ్ లో భూమి పోయినటువంటి రైతులకు మీరు చెల్లించలేదు. 18 నెలల నుంచి ఏం చేస్తున్నారు? వాళ్ళ మాటలేమో పెద్దయి. ఇవాళ రోడ్డు మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు అంత మేమేం చేసినామంటారు సార్? మీరు ఏం చేసింది? ఏడాది అర్థంలో రీజనల్ రింగ్ రోడ్ పని అంగుళమన్నా కదిలిందా? హడ్కో నుంచి మీరు అప్పు తెచ్చింది ఆల్రెడీ. రీజనల్ రింగ్ రోడ్ లో భూములు పోయే రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి హడ్కో నుంచి 3,000 కోట్ల అప్పు తెచ్చింది. ఆ అప్పును డైవర్ట్ చేసి వాడుకున్నారు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చింది. మరి రైతులు ఏం కావాలి? మీరు నోటిఫికేషన్ ఇస్తే ఇలా బయట భూమిని అమ్ముకోలేకపోతున్నారు. వాళ్ళకి ఇంట్లో పెళ్లి నిర్లక్ష్య పాలన మూగ జీవాల చావుకొచ్చింది. వేములవాడ కోడల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఒక వారం రోజుల్లో 26 కోడలు మరణించాయి. మరికొన్ని కోడలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టుపెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది.